భారతదేశ విభజన ఇప్పటికీ ఒక విషాదమే. అవిభక్త భారతదేశం హిందుస్థాన్, పాకిస్తాన్ గా రెండు ముక్కలైంది. రెండు స్వతంత్ర దేశాల ఆవిర్భావం హింసకు దారితీసింది. విభజనతో రెండు దేశాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఎవరికి వారు ప్రత్యేక ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకోవాల్సి వచ్చింది. విభజన రెండు దేశాల ప్రజలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బ్రిటన్ పాలకులు సృష్టించిన సరిహద్దు రేఖలో మొత్తం భారత ఉపఖండం చితికిపోయింది. మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందే విభజనకు సన్నాహాలు మొదలయ్యాయి. అయితే దేశ విభజన అనుకున్నంత సులభంగా జరగలేదు. జనాభా ప్రాతిపదికన చేయాలనుకుంటే ఏ ప్రాంతాన్ని భారతదేశంలో ఉంచాలి, ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్లో చేర్చాలన్న అంశంపై అప్పటి నాయకులందరూ మల్లగుల్లాలు పడ్డారు. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు నాయకులు. సుదీర్ఘ చర్చలు, సమాలోచనల తర్వాత అవిభక్త భారతదేశాన్ని మత ప్రాతిపదికన విభజించాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రక్రియలోనూ అనేక సంక్లిష్టతలు ఎదురయ్యాయి. ముఖ్యంగా హిందూ ముస్లిం జనాభా సమానంగా ఉన్న అనేక ప్రాంతాల విషయంలో విభజన ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో దేశ విభజన బాధ్యతను లండన్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్క్లిఫ్ కు బ్రిటిష్ ప్రభుత్వం అప్పగించింది. బ్రిటన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు సరిహద్దు కమిషన్ చైర్మన్ గా సిరిల్ రాడ్క్లిఫ్ బాధ్యతలు స్వీకరించారు. రాడ్క్లిఫ్ భారతదేశానికి వచ్చారు. ఇండియా గురించి, ఇక్కడి పరిస్థితుల గురించి ఆయనకు ఎటువంటి అవగాహన లేదు. ఈ నేపథ్యంలో దేశ విభజనకు మార్గదర్శకాలు రూపొందించడం అనేది రాడ్క్లిఫ్ కు అతిపెద్ద సవాలుగా మారింది. దీంతో అతనికి 2 హిందువులు, 2 ముస్లిం లాయర్లు సహాయకులుగా వ్యవహరించారు. విభజన జరిగే నాటికి భారతదేశంలో దాదాపు 40% భూభాగం రాచరిక పాలనలో ఉంది. ఈ రాజ్యాల పాలకులు స్వతంత్రులుగా ఉన్నారు. దీంతో వారు భారత్లో కొనసాగాలా లేక పాకిస్తాన్లో కలవాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడంపై తర్జన భర్జనలు పడ్డారు. విభజన రేఖను నిర్ణయించడానికి సరిహద్దు కమిషన్ సభ్యులు కసరత్తు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో బ్రిటిష్ పార్లమెంట్ భారత్కు స్వాతంత్ర్యం ఇచ్చే బిల్లును ఆమోదించింది. ఈ విషయం తెలియగానే తూర్పు నుంచి పశ్చిమానికి ముస్లింలు, అలాగే పశ్చిమ నుంచి తూర్పు వైపునకు హిందువులు, సిక్కులు వలసలిపోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మత విద్వేషాలు బగ్గుమన్నాయి. విభజన ప్రక్రియలో ప్రధానంగా బెంగాల్, అలాగే పంజాబ్ విషయంలో నిర్ణయం తీసుకోవడం సిరిల్ రాడ్క్లిఫ్ కు కష్టసాధ్యంగా మారింది. ఈ 2 చోట్ల అటు హిందువులు, ఇటు ముస్లింల జనాభా దాదాపుగా సమానంగా ఉండడమే ఇందుకు కారణం. పంజాబ్లో 55.7% ముస్లింలు, బెంగాల్లో 54.4% ముస్లింలు ఉన్నారు. దీంతో 16 ముస్లిం మెజారిటీ జిల్లాలు, 13 ముస్లిమేతర మెజారిటీ జిల్లాలతో పంజాబ్ ప్రావిన్స్ ను దాదాపు సమానంగా విభజించారు. బెంగాల్లోనూ ఇటువంటి సమస్య వచ్చింది. అయితే పంజాబ్ సూత్రాన్నే బెంగాల్లో కూడా అనుసరించారు. విభజన ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ చివరకు 1947 ఆగస్టు 12న భారతదేశాన్ని 2 దేశాలుగా విభజించడానికి సరిహద్దులను ఖరారు చేశారు. ఈ విభజన రేఖను 5 రోజులు ఆలస్యంగా అంటే ఆగస్టు 17న బహిర్గతం చేశారు.
ఈ విభజన రేఖకే రాడ్క్లిఫ్ లైన్ అని పేరు కూడా పెట్టారు. విభజన రేఖను గీసిన మర్నాడే రాడ్క్లిఫ్ లండన్ వెళ్లిపోయాడు. దశలో హిందూ జనాభా ఎక్కువగా ఉన్న లాహోర్ను పాకిస్తాన్కు ఇస్తారా లేక భారత్లో ఉంచుతారా అనేది కీలకంగా మారింది. విభజన సన్నాహక సమయంలో ఒక దశలో లాహోర్ను భారత్లోనే ఉంచాలని రాడ్క్లిఫ్ నిర్ణయించుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే అప్పటికే కోల్కతా నగరాన్ని భారత్కు కేటాయించారు. ఈ క్రమంలో పాకిస్తాన్లో ఒక పెద్ద నగరం అంటూ లేకుండా పోయింది. దీంతో ఆఖరి నిమిషంలో లాహోర్ను అప్పగించాలని నిర్ణయించినట్లు ఒక ఇంటర్వ్యూలో రాడ్క్లిఫ్ పేర్కొన్నారు. భారతదేశ విభజన లక్షలాది మంది వలసలకు దారితీసింది. ప్రపంచ చరిత్రలో అత్యంత విషాద మానవ వలసల్లో భారత్ పాకిస్తాన్ విభజన పరిస్థితి నిదర్శనంగా మారింది. విభజన కారణంగా అనేక దుష్పరిణామాలు సంభవించాయి. పెద్ద ఎత్తున మత హింసకు విభజన ప్రక్రియ దారితీసింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ విభజన కారణంగా రెండు దేశాల్లోనూ కొత్త ఆర్థిక సవాళ్లు తలెత్తాయి. దీంతో తమ దేశాల భవిష్యత్తు కోసం భారత్ పాకిస్తాన్ రెండు కొత్త ఆర్థిక వ్యవస్థలను అనివార్యంగా నిర్మించుకోవాల్సి వచ్చింది. దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య అపనమ్మకం పెరిగింది. ఫలితంగా ఆ తర్వాత రెండు దేశాలు యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సరిహద్దుల వివాదం చివరకు ప్రాంతీయ అస్థిరతకు దారితీసింది. విభజన ప్రభావం రెండు దేశాల సామాజిక సాంస్కృతిక రంగాలపై కూడా పడింది. శతాబ్దాలుగా అనుబంధంతో ఉన్న రెండు వేర్వేరు సామాజిక వర్గాలు అకస్మాత్తుగా మతాల ప్రాతిపదికన వేరుపడాల్సి వచ్చింది. అంతిమంగా ఉపఖండంలోని చారిత్రక సంస్కృతి అస్థిరతకు గురైంది. ఇదిలా ఉంటే ఒక దశలో సిక్కుల కారణంగా విభజన ప్రక్రియ కష్టసాధ్యంగా మారింది. పంజాబ్లో సిక్కులు ఒక పెద్ద సమూహంగా ఉన్నారు. అయితే దేశంలోని మిగతా ఏ ప్రాంతంలోనూ వారు మెజారిటీగా లేరు. మతపరమైన అలాగే సాంస్కృతిక స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తామని అప్పటి కాంగ్రెస్ నాయకులు సిక్కు సమాజానికి హామీ ఇచ్చారు. దీంతో అనేక తర్జన భర్జనల తర్వాత భారత్లోనే ఉండడానికి మెజారిటీ సిక్కు నాయకులు అంగీకరించారు.